హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై లైఫ్ మై ఛానల్. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం మేమైతే. ఇది చాలా హెల్తీ కూడా, అండ్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, రాగి సంగట్లోకి అయితే ఇది బెస్ట్ సైడ్ డిష్గా చెప్పొచ్చు. అండ్ ఒక విషయం ఏంటంటే, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ కోసం అనప గింజలు, శనగగింజలు, పీచు గింజలు ఎండు వాటిని ఓవర్ నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ నీట్గా వాష్ చేసి కుక్కర్లో 4 విజిల్స్ పెట్టుకోండి. లేదు ఇంకా ఉడకలేదు అనిపిస్తే 6 విజిల్స్ కూడా పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పేస్ట్ చేసుకోవాలి. దానికోసం ఒక టమాటా, అలాగే సగం ఆనియన్, 5-6 నుంచి 6 దాకా వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీ అయితే నేను బియ్యం పిండి వాడి చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందాక ఉడికించి పెట్టుకున్న అనపగింజలు అవన్నీ కొద్దిగా మసాలా పేస్ట్ చేసుకునేటప్పుడు వేసుకొని రుబ్బి పెట్టుకున్నారంటే గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము తిరగబాతు పెట్టేసుకుందాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాసులు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఇంగు వేసి సగం ఆనియన్ ఇట్లా సన్నగా తరిగేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఆనియన్ కలర్ చేంజ్ వరకు వేయించుకోవాలి. తర్వాత రుబ్బి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి. అది కూడా వేసుకొని కాసేపు అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండడం కోసం. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఎందుకంటే మనం గింజలు ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కర్రీకి ఎంత కావాలో చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక ఆలుగడ్డని పైన చెక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కాసేపు అలాగే ఉడికించుకున్న తర్వాత ఈ ఉడికి పెట్టుకున్న ఈ అనపగింజలు, శనగగింజలు, బీన్స్ కూడా వేసేసి మరి కర్రీ కోసం సరిపోయేంత వాటర్ వేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. మరో పక్కన చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసి నానబెట్టుకోండి. ఇప్పుడు విజిల్ అంతా పోయిన తర్వాత ఆ కుక్కర్ మూత తీసేసి చింతపండు రసం కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మరొక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇంకా మనం బియ్యం పిండి అయితే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వాడుతున్నాను. గ్రేవీ చిక్కదనం కోసం వాడుతున్నాను. మీరు ఇందాక చెప్పినట్టు ఆ గింజలను కూడా మసాలా పేస్ట్ రుబ్బుకునేటప్పుడే వేసేసి రుబ్బుకున్నారంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకో 5 మినిట్స్ ఉడికించుకున్నారంటే కర్రీ రెడీ అయిపోయింది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఇది చూసారు కదండి, ఎంత సింపుల్ రెసిపీ, బట్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేసుకున్నా కూడా చాలా మంచిది. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇందాక చెప్పినట్టు ఎవరైనా కొత్త మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటాను. బాయ్.